టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పేదలకు ఆర్థిక సహాయం అందించడం నేరమా? ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి టీడీపీ నేతలు సూటి ప్రశ్న. దళితవాడల్లోని పేదలకు ఆర్థిక సహాయం అందించడం నేరమా? దీనిపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యానించడం సమంజసం కాదని టీడీపీ నేతలు అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ నియోజకవర్గ పరిధిలో దళిత కార్యకర్తలు మరణిస్తే ఆ సందర్భంగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు అక్కడ ఉన్న పేదలకు ఆర్థిక సహాయం చేయడం పట్ల నారాయణ స్వామి వ్యంగ్యంగా మాట్లాడడం సమంజసం కాదని టీడీపీ నేతలు స్వామిదాస్, గుండయ్య, వెంకటేష్, మోహన, మురళి, దాములతో పాటు పలువురు నేతలు నారాయణ స్వామి తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు. నారాయణ స్వామి గారు, నువ్వు పిల్లికి కూడా భిక్షం పెట్టలేనుడివి. దళితుల ఓట్లు దండుకొని ఈరోజు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇంతవరకు ఒక దళిత వాడిని కూడా డెవలప్ చేయకుండా, ఏ దళిత నాయకుడిని కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక్కరిని కూడా డెవలప్ చేసిన చరిత్ర నీకు లేదు. ఎక్కడైనా మన దళితులు ఒక సంస్కృతి ఉంది. ఎక్కడైనా సావులు దినాల కాడికి పోతే వచ్చిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదో మన దళితులు పేదలు వచ్చి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు అడిగేది సహజం. అది నీకు కూడా తెలుసు బాగా. అలాంటిది ఇక్కడ మా నాయకుడు థామస్ గారు వచ్చి సావుల దగ్గర వెళ్ళి, అది ఒక పేదరికంలో పుట్టాడు కాబట్టి పేదలు చూసి చెల్లించిపోయి ఆయన స్వశక్తితో చదువుకొని ఈరోజు చెన్నైలో ఒక మహానగరంలో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని దళితుడిగా పుట్టి పేదరికంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న దళితుల్ని వాళ్ళ వేషధారణ చూసి ఆయన చెలించిపోయి వాళ్ళకి ఏదో మీరు గాజులు తోడుకోండి, మీరేదో మంచి గుడ్డలు కొనుక్కోండి అనేసి ఆయన అక్కడ సహాయం చేసి ఉండొచ్చా తప్ప అతను ఏదో ఓటు కోసమో ఇంకోటి దానికోసం ఆయన డబ్బులు ఎక్కడ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు దళితుల ఓటు దండుకొని ఆ ఓటుతో మీరు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఇంతవరకు ఏ దళితుల్ని కూడా ఇంతవరకు నువ్వు డెవలప్ చేసింది లేదు. రాబోయే రోజుల్లో మా దళితులందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెబుతున్నారు. దళితులకి అతను సహాయ సహకారం డబ్బులు ఇస్తే ఓర్వలేని నువ్వు దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నారాయణ స్వామి మీరు ఒక్కరే. గుర్తుపెట్టుకోండి, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గం ఏమో అయిపోతుంది. దళితులందరూ కూడా ఏదో పెద్దవాళ్ళు చేస్తాడో, ఏదో ఈ నియోజకవర్గాన్ని పెద్ద అభివృద్ధి చేస్తానని కూడా అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంతవరకు ఎందరూ రెక్కల కష్టంతో పేదోళ్ళందరూ కూడా సాయంత్రం అయితే ఏదో ఒక కోట తాగాలంటే అది కూడా మంచి మంది ఇవ్వకుండా ఇంతమంది దళితుల సావుకు కారణం ఎవరంటే దళిత ద్రోహి నారాయణ స్వామి అని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతవరకు డిప్యూటీ సీఎం ఉండి దళితుల పథకాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 27 పథకాలు పెడితే ఆ పథకాలను పూర్తిగా రద్దు చేశారు. ఎంతసేపు అయినా నవరత్నాలు ఇస్తున్నావు అంటున్నావు, నవరత్నాలు కలిసి మోసాలు చేస్తున్నామని కూడా ఈ పత్రికా విలేకరుల దగ్గర మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 27 పథకాలు రద్దు చేశావు. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఈ సొంత నియోజకవర్గంలో డాక్టర్ అనిత అనే ఒక ఎస్సీ మహిళ పెనుమూరు మండలంలో ఆమె మీద రకరకాల వీడియోలు తీసామని హింసిస్తే ఆ రోజు నోరు తెరవల. అదేవిధంగా నువ్వు ఇచ్చే మందు సరిగా లేదు, రేట్లు పెంచేశారని డాక్టర్ ఓం ప్రకాష్ అనే వ్యక్తి పుంగునూరులో అతను మాట్లాడితే ఒక దళిత బిడ్డ మాట్లాడితే తెల్లవారికంతా శవమయ్యాడు. అతని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడావా? అదేవిధంగా అది సొంత నియోజకవర్గం పెడకంటపల్లిలో చంద్రన్ అనే వ్యక్తి ఒక అగ్ర కులానికి సంబంధించిన నాయకుడు 10,000 రూపాయలకి వడ్డీ కట్టదని దారుణంగా కోర్టు తీసుకొని కొట్టి అతని హింసలు పెట్టి అతను హాస్పిటల్ చేస్తే కనీసం పరామర్శించలేని నీచమైన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే నారాయణ స్వామి నీళ్ళని కూడా ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే కాదు, రాబో రోజుల్లో దళితులందరూ కూడా అందరూ కలిసి నీకు ఓటేశాం, అందరినీ మేనమామ బంధువు అని చెప్పి కలుపుకొని ఏ రోజు ఎక్కడ కానీ 100 రూపాయలు కూడా ఏ దళితులు కూడా నువ్వు సహాయం చేసిన చరిత్ర లేదు. ఎక్కడైనా సావులు తినాలి పోతే అక్కడ ఉండే కార్యకర్తలు ఒక మాల తెచ్చేయమని చెప్పి మాల వేసిపోయిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక్కరిని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ఏదో డబ్బులు పంచుతున్నారో రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేయబోతావు, ఎక్కడ పారిపోతుంటున్నావు. అలాంటి
పిరికి పంద ఏమి కాదు మా నాయకుడు థామస్ గారు. ప్రపంచ దేశాల్లో ఇతర కంట్రీలో కూడా 14 కంట్రీల్లో ఈరోజు హాస్పిటల్ పెట్టి ఈరోజు ధైర్యంగా ఈరోజు